హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. భారతదేశాన్ని గురించి ముఖ్యంగా చెప్పాలంటే 2014 నుంచి ఒక లెక్క, 2014 ముందు అనే ఒక అంశాలతో అయితే ముఖ్యంగా ఒక బుక్తో అయితే ముఖ్యంగా భారతదేశం చరిత్రను ఏ విధంగా రాస్తారో, అలాగే భారతదేశంలో ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి సంస్కరణలతో ముందుకొచ్చారు, భారతదేశం యొక్క రూపు మార్పుని ఏ విధంగా మార్చారనే అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2014 అనే బుక్తో అయితే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వినూసా రెడ్డి అయితే రాశారు. ఈమె మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి దేశం చాలా అభివృద్ధి పదంలోకి వెళ్తుందంటారు. ముఖ్యంగా ఎలాంటి అంశాలు మీరు తీసుకొని ఈ బుక్ రాశారంటారు? నమస్తే అండి. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు ఢిల్లీలో ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2014 వై భారత్ నీడ్స్ బీజేపీ అనే పుస్తకం మా నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ బిఎల్ సంతోష్ జీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. 2014 అనేది ఒక మైలు రాయి. అది ఒక తేదీ మాత్రమే కాదు, ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన వ్యాఖ్యలు. 2014కు ముందు భారతదేశం ఎలా ఉంది, 2014 తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకుంది, సింపుల్గా చెప్పడం జరిగింది. ఉదాహరణకు 2014కు ముందు మన దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్రవాద అటాకులు జరుగుతూనే ఉండేవి, టెర్రరిస్ట్ అటాకులు జరుగుతుండేవి. భారతదేశంలో శాంతి లేదు. ఈరోజు 2014 నుంచి చూస్తే భారతదేశంలో ఎక్కడా కూడా మేజర్ టెర్రరిస్ట్ అటాక్ జరగలేదు, శాంతి నెలకొల్పడం జరిగింది. 2014 ముందు పేద ప్రజలు ఆరోగ్యం వస్తే ఏం చేయాలా అని ఆలోచించేవాళ్ళు. 2014 తర్వాత అందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వచ్చాయి. 2014 ముందు మేక్ ఇన్ చైనా ఫోన్లు వాడేవాళ్ళము. 2014 తర్వాత ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఫోన్లు ఫ్రాన్స్లో, జర్మనీలో వాడుతున్నారు. 2014 ముందు ఎవరైనా వైఫై గురించి కానీ మన దగ్గర డిజిటల్ టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వేవాళ్ళు. 2014 తర్వాత మనం మొబైల్ డేటాను వాడుతున్నాము, మొబైల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము. 136 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ కేవలం మొబైల్ యూపీఐ ద్వారా చేశాము. ఇలా ఎన్నో విషయాలను 2014 ముందు మన భారతీయ సంస్కృతి అంటే చిన్న చూపు చూసేవాళ్ళు, కించపరిచేవాళ్ళు. ఎప్పుడైనా విదేశీ నేతలు వస్తే కేవలం ఢిల్లీ కారిడార్ చూపించేవాళ్ళు. 2014 తర్వాత మన శ్రీరాముడు ఈరోజు రామ మందిర్లో, అయోధ్యలో ఉన్నాడు. అలాగే విదేశీ నేతలు గంగా ఆరతికి వస్తున్నారు, మహాబలిపురం దేవస్థానాలకు వెళ్తున్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆలోచించి వారి భవిత గురించి, వాళ్ళ పిల్లల భవిత గురించి, దేశ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎందుకు ఓటు వేయాలి, మీ ఓటు ఎంత ముఖ్యం, మీ ఓటు ఎన్నుకోవడానికి ఎటువంటి అంశాలు చూడాలి అనే విషయాలన్నీ ఈ పుస్తకంలో సరళీకరించి డేటాతో సహా, లెక్కలతో సహా సరైన రెఫరెన్సెస్ పెట్టి ఈ పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకం రాబోయే ఎలక్షన్స్లో ప్రతి బీజేపీ కార్యకర్తలకు ఒక రెఫరెన్స్ పుస్తకం లాంటిదని బిఎల్ సంతోష్ గారు వ్యాఖ్యానించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు మేడం, ఈ బుక్ రాశారు, ఒక రచయితగా బుక్ రాశారు. బుక్ రాయడం కంటే మీరు ఒక డాక్టర్గా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి రాజకీయవేత్తగా, నాయకురాలుగా, ఇప్పుడు రైటర్గా మారడానికి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? నేను ఒక డాక్టర్గా 2008-9 నుంచి పేషెంట్లతో తరచుగా ఇంటరాక్షన్ జరుపుతుంటాము. అంటే దగ్గర ఈ 15 సంవత్సరాల కెరీర్లో నా దగ్గరికి చాలా రకమైన పేషెంట్లు వస్తారు. పేదవారు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, లాయర్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్స్. వారితో నాకు ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుస్తాయి. సో సమాజంలో డాక్టర్కి సమాజాన్ని అంచనా వేయడానికి సరైన అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు నేను 2019 నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా సేవలు అందిస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, 2022లో నేను 23లో బ్రిక్స్ సమ్మిట్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా అధ్యయనం చేశాను. సో ఈ అధ్యయనం చేయడం వలన నాకు భారతదేశంలో అప్పుడెలా ఉంది, 2014 ముందు, 2014 తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది నేను సమ్మరీ చేసుకోవడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో నేను ఈ పుస్తకం రావాలని ఎందుకు అనుకున్నానంటే 2023 కర్ణాటక ఎలక్షన్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. చాలామంది ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు. సో ఓటు హక్కు ఎందుకు ముఖ్యం, మనం ఎందుకు ఓటేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఓటేయాలి, ఓటేసుకోవాలంటే ఎటువంటి ప్రామాణికలుగా తీసుకోవాలి అని ఆలోచించి ఈ పుస్తకం రాయడం, ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. మరి ఫైనల్గా ఇప్పుడు భారతదేశంలో యువతలు ముఖ్యంగా నిరుద్యోగులుగా చాలామంది ఇంకా వెనుకబాటులో ఉన్నారు. అలాంటి వారికి మీ పుస్తకాలు మీరు ఒక రచయితగా రాశారు. ఇలాంటి అంశాలన్నీ వారి ముందుకు వెళ్తే, ముఖ్యంగా ఎలాంటి అంశాలతో వెళ్తే వారికి ఇంకా బెటర్గా ఉంటుంది? యువత ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఒకటే ఆలోచించండి, మన దేశం ముందుకు వెళ్ళాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యము, దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు. మోడీ గారి ప్రభుత్వం వచ్చాక సింపుల్గా మనం చూసామనుకోండి, అంతకుముందు 7 ఎయిమ్స్ సంస్థలు మాత్రమే ఉండేవి. ఈరోజు 22 ఎయిమ్స్ సంస్థలు ఉన్నాయి. ఇలాగే ప్రతి సంస్థలు, ఇంజనీరింగ్ కావచ్చు, లా కావచ్చు, అన్ని విధాలుగా కూడా విద్యా అవకాశాలు కల్పించడం జరిగింది. మోడీ గారు రాకముందు అసలు యూనికార్న్ సంస్థలు కానీ, స్టార్టప్స్ కానీ ఎటువంటి ప్రోత్సాహం లేదు. ఈరోజు
యూనికార్న్లలో భారతదేశం టాప్ 4వ స్థానంలో ఉంది. 1,00,000కు పైగా స్టార్టప్స్ వచ్చాయి. మీరు చదువుకొని బయటికి రాగానే లోన్లు ఇవ్వడానికి స్టాండప్ ఇండియా, ముద్ర ఇటువంటివి ఉన్నాయి. 1,00,000కు పైగా స్టార్టప్లు మొదలు పెట్టుకొని వారు సంపాదించుకోవడమే కాకుండా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం, పరిశోధనలకు కూడా ఎంతో అవకాశం కల్పించారు మోడీ గారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సౌత్ పోల్ ఆఫ్ మూన్లో ల్యాండ్ అయిన ఏకైక దేశం భారతదేశం. ఇస్రో ఇప్పుడు మన దేశంలోని శాటిలైట్స్నే కాదు, సింగపూర్, కొరియా, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల శాటిలైట్స్ని కూడా మనము వేరే దేశాలకు కూడా మనం ఇస్రో ద్వారా మనం పంపుతున్నాము. మన దేశ సమగ్రత, దేశ భద్రత కూడా ఎలా ఉంది ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఫోన్లు తయారు చేస్తున్నాం. సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. మనం తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నాం, బ్రహ్మోస్ మిజైల్స్ తయారు చేస్తున్నాం, సొంత INS ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ యువత దృష్టిలో పెట్టుకోవాలి. భద్రత కావాలన్నా, మనకు ఉపాధి అవకాశాలు కావాలన్నా, దేశ భవిష్యత్తు బాగుండాలన్నా మీరు ఎవరికి ఓటేయాలి, ఇవన్నీ ఆలోచించి ఓటు వేయాలి. కేవలం భారతీయ జనతా పార్టీతోనే ఇది సాధ్యం. ఇది చూసుకోవచ్చు, ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2014 అనే బుక్తో అయితే ఆమె ముందుకు వచ్చారు. ముఖ్యంగా దేశంలో ఉన్న ఆర్థిక సంస్కరణలు కావచ్చు, అభివృద్ధి పదంలో కూడా ముఖ్యంగా ఈ బుక్ ద్వారా అయితే నేను మొత్తంగా వివరించాను. దేశ ప్రజలకి అందరికీ ఈ బుక్ చదవండి. అలాగే ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో మీ ప్రాంతంలో అభివృద్ధిని చూసుకుంటూ ఓటు వేయాలంటూ కూడా ఆమె తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.